దేవుని పరిశుభ్రానికి భయంకర యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చాను. సేవకులు ఉద్యోగం చేయకూడదు, కేవలం పూర్తిగా సేవలు నింపుకోవాలి అని కొంతమంది దైవజనుల అభిప్రాయం. కొంత విధంగా బోధిస్తున్నారు కూడా విశ్వాసంలో కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా మాట్లాడే వారికి బైబిల్ ఆధారం ఏంటంటే పాత నిబంధనలు లేవీ క్రమం. వాస్తవానికి మనం లేవీలు కాదు, వాస్తవానికి మనం లేవీ క్రమం కింద లేదు. పాత నిబంధన క్రమం కింద మనం లేదు, లేవీ క్రమం కింద మనం లేదు. మనము కొత్త నిబంధన క్రమంలో ఉంటాము. మరి ముఖ్యంగా యేసు ప్రభు యాజక క్రమంలో మనం ఉన్నాము. యేసు ప్రభు మెల్కీసెదెకు యాజకత్వం చొప్పున ఆ క్రమంలో ఆయన ఈ భూమి మీద యాజకుడిగా పనిచేశాడు. మెల్కీసెదెకు ఎవరయ్యా అంటే షాలేము పట్టణానికి రాజు. రాజు అనగా అధికారి, పాలకుడు, పరిపాలకుడు, నాయకుడు, హోదా, పదవి, అధికారం కలిగిన వాడు. ఉద్యోగం చేస్తున్నాడు. పైగా ఆయన సర్వోన్నతుడైన దేవుడికి యాజకుడిని కూడా మనకి ఆదికాండం 14 రాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకత్వం కలిగి ఉన్నాడు. ఆ యాజకత్వంలోనే ఇప్పుడు మనం పరిచర్య చేస్తా ఉన్నాం. కాబట్టి మనము పని చేస్తూ సేవ చేయవచ్చు, ఉద్యోగం చేస్తూ సేవ చేయవచ్చు. అందులో తప్పేమీ లేదు. లేఖనాలు దానిని ఏమి ఖండించట్లేదు. మనం బైబిల్ని గమనిస్తే కొత్త నిబంధనలు మనకి పౌలు మంచి మాదిరి. ఆయన చాలా చక్కగా దేవుని సేవ జరిగించారు. దాదాపుగా అందరు దైవజనులు పౌలు మాదిరిని అనుసరిస్తారు. లేఖనాలు ఆయన యొక్క పరిచయ మాదిరిని మనకి ఉదాహరణగా రుజువుగా చూపిస్తారు. కాబట్టి పౌలు మాదిరిని అనుసరించినట్లయితే మనము ఉద్యోగం చేస్తూ సేవ చేసుకోవచ్చు. ఎందుకంటే పౌలు పని చేస్తూ పరిచయం చేశాడు. కొంతమంది ఏమంటారంటే పౌలు ఒక చోటే పని చేశాడు, మిగతా చోట్ల చేయలేదు, ఆయన పూర్తికాలం అందులో ఉండిపోలేదు అన్నట్లుగా మాట్లాడతారు. కొరింథీ సంఘంలో మాత్రమే చేశాడు, ఎక్కడ చేయలేదు అన్నట్టుగా కూడా మాట్లాడతారు. మనం బైబిల్ గమనిస్తే ఆయన దాదాపుగా 3 చోట్ల పని చేస్తూ సేవ చేసినట్లుగా మనకు కనపడదు. మొట్టమొదటిగా మరి కొరింథీ పట్టణంలో అకుల ప్రిస్కిలతో కలిసి ఆయన పని చేస్తూ పరిచయం చేశారు. దాదాపుగా 1.5 నుండి 2 సంవత్సరాలు. అదేవిధంగా ఎఫెసీ పట్టణంలో కూడా ఆయన పనిచేస్తూ పరిచయం చేశారు. దాదాపుగా ఇంచుమించుగా 3 సంవత్సరాలు. తెస్సలోనిక పట్టణంలో కూడా ఆయన పనిచేస్తూ పరిచయం చేశారు. అది మనకి తెస్సలోనిక 1వ పత్రిక 2వ పత్రికలో కూడా రాయండి. ఇంకా మిగతా చోట్ల కూడా ఆయన పనిచేసి ఉంటారనేది చాలా మంది అభిప్రాయం. కాబట్టి ప్రియులారా, ఆయన సేవలో ఎక్కువ కాలం ఆయన పనిచేస్తూ పరిచర్య చేశాడు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిని మనం గుర్తించి గౌరవించి మనం ముందుకు సాగిపోవాలి. ఒక వ్యక్తిని ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు సేవలకు పిలుస్తాడు. ఆ ఉద్యోగాన్ని కొనసాగించుకుని అతను సేవ చేయడం దేవుడు చెప్తాడు. కాదని దానికి మనం మరొక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగాన్ని మారివేసి సేవకా వ్యక్తి వస్తాడు. అతని పట్ల దేవుడి చిత్తం అలాగే. ఒక వ్యక్తి ఉద్యోగంలో కొనసాగుతూ పరిచయం చేయడం దేవుడి చిత్తం. మరొక వ్యక్తి ఉద్యోగాన్ని పూర్తిగా మారివేసి దేవుడి సేవలో కొనసాగడం దేవుడి చిత్తం. దాన్ని కాదనడానికి మనం ఎవరు పిల్లగా. కాబట్టి దేవుడి చిత్తాన్ని మనం గుర్తించాలి, గ్రహించాలి. ఉద్యోగం చేసి సేవ చేసిన వారిని మనం తృణీకరించుకోవాలి. ఉద్యోగం చేయకుండా సేవ చేస్తున్న వారిని మనం తృణీకరించుకోవాలి. వారు వీరిని కానీ వీరు వారిని కానీ తృణీకరించుకోకూడదు, విమర్శించుకోకూడదు, తక్కువ చేసుకోకూడదు. ఉద్యోగాన్ని మానివేసి గొప్ప సేవ జరిగించినటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు చేస్తూ కూడా, పని చేస్తూ కూడా గొప్ప పరిచయం చేసినటువంటి దైవజనులు కూడా ఉన్నారు. నా ప్రియమిత్రుడు ఒక ఆయన ఫిజియోథెరపీ వైద్యం చేస్తూ ఆయన సేవ చేస్తున్నారు. ఆయనకు సగం మంది పరిచయం, ఆయన వైద్యం చేస్తూ ఉంటాడు. ఆయన తన వైద్యం ద్వారా మరి సువార్త అందరినీ వెళ్ళినటువంటి కొన్ని వర్గాలలోకి ఆయన వెళుతూ ఎవరెవరికి ఆయన వైద్యం చేస్తూ ఉన్నాడో వారి ఇళ్లలో వారందరికీ ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన సువార్త ద్వారా ఎంతో మంది రక్షింపబడుతూ ఉన్నారు. అందుకు దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆయన తన యొక్క ఉద్యోగాన్ని కొనసాగించుకుంటూ సేవను చక్కగా జరిగిస్తూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేవు. మరొక దైవజనులు నాకు బాగా తెలిసిన వారు, మరి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. పిఠాపురంలో మంచి పరిచర్య జరిగించినటువంటి దైవజనులు ఉన్నారు. ఆయన 50 నుండి 60 ఏళ్ళు ఆయన ఉద్యోగం చేస్తూ సేవ చేశారు. ఆయన ద్వారా కొన్ని వందల వేల మంది రక్షింపబడ్డారు. అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ఎన్నో జరిగాయి. 100 సంఘాలను ఆయన కట్టారు. మరి వీరందరి పరిచర్యలు మనకు కాదన్నమా? కాబట్టి పిల్లగా సేవకులు కానీ విశ్వాసులు కానీ ఉద్యోగం చేస్తూ
సేవ చేయకూడదు అనే ఒక భావన కలిగి ఉద్యోగం చేసిన సేవ చేసినటువంటి సేవకులు తృణీకరించడం, తక్కువ చేసి మాట్లాడడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. పరుడు సేవకునికి తీర్పు తీర్చుకుని నేను ఇవ్వడం అని బైబిల్ సెలవిస్తాము. అంటే ఆ విషయాలు మనం జాగ్రత్త కలిగి మెలుగు కలిగి ఉంటాము. ఉద్యోగం చేసి సేవ చేసేవారిని మనం గౌరవిద్దాం, ఉద్యోగాన్ని మానే సేవ చేసిన వారిని మనం గౌరవిద్దాం. ఎవరెవరిని విమర్శించుకోకుండా ఎవరిని ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఆ స్థితిని మనం గుర్తించి గౌరవించి అందరం కలిసికట్టుగా దేవుడి పరిచయంలో ముందుకు సాగిపోదాం. ప్రభు మనందరికీ కృప దయచేయగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.